Welcome to DVSK lectures. In this lecture, we are going to discuss about IIIT Hyderabad 2025 admissions through JEE Main. So JEE Main ద్వారా IIIT Hyderabad లో 2025 అడ్మిషన్స్ కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో మీరైతే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో మీకైనా ఇంజనీరింగ్ అడ్మిషన్ గైడెన్స్ కావాలంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చండి. సో దీనికోసము DVSK లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ కానండి, మీరు కన్నా ఐఫోన్ వాడుతుంటే మై ఇన్స్టిట్యూట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ద కోర్సెస్ లో రిజిస్టర్ అయితే ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేకపోతే లైవ్ సెషన్స్ ద్వారా కానివ్వండి, మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ 2025 కౌన్సిలింగ్స్ అన్ని అయిపోయే వరకు మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మంచి ర్యాంక్స్ రావడం ఒక ఎత్తు అయితే వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మంచి అడ్మిషన్ తీసుకోవడం అనేది ఇంకొకటి అండి. సో అది చాలా జాగ్రత్తగా అయితే మీరు డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. సో డిఫరెంట్ కోర్సెస్ అవైలబుల్గా మనం తీసుకున్నామంటే సో జోసా ఆర్ CSAB ఒకటి ఉందండి. అంటే మనకి NITSలో కానివ్వండి, IITSలో కానివ్వండి, IIITs కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ సెంట్రల్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. వాటిల్లోకి కౌన్సిలింగ్స్ రెండు జరుగుతాయండి, జోసా అని CSAB అని. సో ఆ కౌన్సిలింగ్స్కి ఒక కోర్స్ అయితే ఉంది. అదేవిధంగా ఓన్లీ EAP సెట్ అంటే ఏపీ EAP సెట్ కానివ్వండి, లేకపోతే TG EAP సెట్ కానివ్వండి, బోత్ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్ యాజ్ వెల్ యాజ్ B కేటగిరీ కౌన్సిలింగ్. చాలా మందికి B కేటగిరీ అడ్మిషన్ అంటే ఓన్లీ డొనేషన్స్ మాత్రమే కట్టి చేరాలని అనుకుంటారు. అసలు యాక్చువల్గా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అయితే B కేటగిరీ అడ్మిషన్స్ అనేటివి మీకు డొనేషన్ లేకుండా ఫిక్స్డ్గా ఉంటాయండి. నాన్ NRI కోటా అయితే ఒక ఫీజు ఉంటుంది, NRI కోటా అయితే ఒక ఫీజు ఉంటుంది, డొనేషన్లు అయితే ఉండవు. సో ఇట్లా B కేటగిరీ అడ్మిషన్స్ అప్లై చేసుకొని వితౌట్ డొనేషన్ అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా కూడా అంటే ఓన్లీ EAP సెట్ కౌన్సిలింగ్స్ వరకు ఒక కోర్స్ ఉందండి. అదేవిధంగా సిల్వర్ ప్లాన్ అనేది ఇంకోటి ఉంది. సో ఇదైతే అన్ని కౌన్సిలింగ్స్ కవర్ చేస్తుందండి. అంటే జోసా ఆర్ CSAB ఆర్ AP ఆర్ TG EAP సెట్ బోత్ A అండ్ B కేటగిరీస్. అదేవిధంగా కామెట్ కే కానివ్వండి, లేకపోతే బిట్సాట్ కానివ్వండి, ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లైక్ అమృత కానివ్వండి, లేకపోతే VIT కానివ్వండి, ఇట్లా ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ కానివ్వండి. మీకు కన్నా మంచి JEE మెయిన్ స్కోర్ కన్నా వచ్చిందంటే అడ్వాన్స్డ్ లో కానివ్వండి, లేకపోతే మెయిన్స్ లో కానివ్వండి, అప్పుడు ఫస్ట్ కోర్స్ మాత్రమే సరిపోతుందండి. లేదా నేను ఎలాగూ EAP సెట్ ద్వారానే చేరుతాను అని అనుకున్న వాళ్ళకి సెకండ్ మాత్రమే సరిపోతుందండి. లేకపోతే థర్డ్ తీసుకుంటే అన్ని కవర్ అవుతాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు చేరేటువంటి ప్రైవేట్ యూనివర్సిటీ కన్నా కూడా ఒక మంచి ఎంసెట్ కాలేజ్ బెటర్ అవ్వచ్చు. అదన్నీ కూడా మీకు ఉండే డిఫరెంట్ ఆప్షన్స్ బట్టి మాత్రమే మనం డిసైడ్ చేయగలము. దేంట్లో చేద్దాం అనేది క్లారిటీ లేనప్పుడు మాత్రము సిల్వర్ ప్లాన్ తీసుకోండి, విచ్ కవర్స్ ఆల్ కౌన్సిలింగ్స్. సో అన్ని అయ్యే వరకు మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ ని అనలైజ్ చేసి 4-5 అడ్మిషన్స్ చేతిలో పెట్టుకొని ఫైనల్ గా ఒక దాంట్లో కంటిన్యూ అవుతూ మిగతా అవి క్యాన్సిల్ చేసుకుంటేనే మీకు ఫ్రూట్ఫుల్ డెసిషన్ అయితే వస్తుందండి. దాన్ని బట్టి మీ యొక్క ఎడ్యుకేషన్ బేస్డ్ ఆన్ విచ్ మీ కెరియర్ కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి. సో మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. IIIT హైదరాబాద్ లో రకరకాల అడ్మిషన్స్ అయితే ఉంటాయండి. మీకు దాదాపు 6 టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ అడ్మిషన్ వచ్చేసరికి మెయిన్ టైప్ అని మనం చెప్పుకోవచ్చు. JEE మెయిన్ ద్వారా అడ్మిషన్ అయితే ఇస్తారు. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే JEE మెయిన్ 2025 స్కోర్ అయితే ఉండాలండి. ఇంటర్ కానివ్వండి, లేకపోతే 10+2 MPCలో అంటే గ్రూప్స్ లో 60% మార్క్స్ అయితే ఉండాలండి. మీకు అడ్మిషన్ అనేది JEE మెయిన్ స్కోర్ ద్వారా అయితే ఇస్తారండి. ఆల్రెడీ 12th ఏప్రిల్ 2025 మీకు అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయినాయండి. 20th మే 2025 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే మీరు అప్లై చేసి JEE మెయిన్ రిజల్ట్ రాగానే ఆ స్కోర్ అయితే అప్డేట్ చేయొచ్చండి. అప్లికేషన్ ఫీ వివరాలకు వచ్చామంటే 2500 రూపీస్ అండి. అదే గర్ల్స్ స్టూడెంట్స్ కి అయితే 1500 రూపీస్ అండి. ఈ మోడ్ ద్వారా మీకు బీటెక్ CSEలో 100 సీట్స్ ఉంటాయండి, బీటెక్ ECEలో 60 సీట్స్ ఉంటాయి. మొత్తం వచ్చేసరికి 160 సీట్స్ అయితే ఉంటాయండి. నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ కామన్ పూల్ CSE వచ్చేసరికి 75 అండి, ECE వచ్చేసరికి 45, మొత్తం 120 అండి. అదే డైవర్సిటీ పూల్ కానీ తీసుకున్నామంటే CSE 25 అండి, ECE అయితే 15, టోటల్ 40 అండి. అంటే డైవర్సిటీ పూల్ అంటే ఇది గర్ల్స్ స్టూడెంట్స్ కి అయితే ఇస్తారండి. కామన్ పూల్ లో అయితే బాయ్స్ అయినా కానీ గర్ల్స్ అయినా కానీ ఎవరైనా చేరొచ్చండి. సో ఇక్కడ డైవర్సిటీని ఎంకరేజ్ చేయడం కోసము 25% ఆఫ్ ద టోటల్ సీట్స్ ఇన్ JEE మోడ్ గర్ల్స్ కి అయితే రిజర్వ్ చేస్తున్నారండి. అదేవిధంగా డైవర్సిటీని ఎంకరేజ్ చేయడం కోసం అప్లికేషన్ ఫీ కూడా ఓన్లీ 1500 రూపీస్ అండి గర్ల్స్ కి అయితే. అదే బాయ్స్ కి అయితే 2500 రూపీస్ అండి. ఇక అడ్మిషన్స్ ఏ విధంగా ఇస్తారనంటే ఫస్ట్ డైవర్సిటీ పూల్ అయితే కంప్లీట్ చేస్తారండి. అంటే గర్ల్స్ స్టూడెంట్స్ కి ఈ డైవర్సిటీ పూల్ లో ఏవైతే రిజర్వ్ చేస్తున్నారో అంటే CSEలో 25 సీట్స్, ECEలో 15 సీట్స్ ఏవైతే రిజర్వ్ చేస్తున్నారో అవి ముందు ఫిల్ చేస్తారండి. అంటే మొత్తం ఈ 40 సీట్స్ ఫిల్ చేస్తారు. డైవర్సిటీ పూల్ ద్వారా అడ్మిషన్ పొందాలనంటే ఆ గర్ల్స్ స్టూడెంట్స్ కి
99 పర్సెంటైల్ అయితే ఉండాలండి. 99 పర్సెంటైల్ పైన ఉన్న స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ టు గెట్ అడ్మిషన్ త్రూ డైవర్సిటీ పూల్. అంటే సిఎస్సి 25 సీట్స్ కానివ్వండి, లేకపోతే ఈసీ 15 సీట్స్ లోకి అడ్మిషన్ త్రూ డైవర్సిటీ పూల్ పొందాలంటే 99 పర్సెంటైల్ పైన ఉండాలా జేఈ మెయిన్ 2025 స్కోర్లో. ఒకవేళ ఆ స్టూడెంట్స్ తో ఈ 40 సీట్స్ కానీ ఫిల్ కాకపోతే ఇవి కామన్ పూల్ లోకి కలిపేస్తారండి. అప్పుడు ఈ కామన్ పూల్ లో అందరూ బాయ్స్ కానివ్వండి లేకపోతే గర్ల్స్ కానివ్వండి కంపీట్ చేయొచ్చండి. అంటే ఈ 120 సీట్స్ ఎలాగో ఉన్నాయి కామన్ పూల్ లో. 99 పర్సెంటైల్ ఉన్న పిల్లలతో కన్నా ఈ 40 సీట్స్ ఫిల్ కాకపోతే మిగిలిన సీట్స్ కూడా ఈ 120కి యాడ్ అవుతాయి. ఆ మొత్తం సీట్స్ వచ్చేకి మీకు కామన్ పూల్ కింద బోత్ బాయ్స్ యాజ్ వెల్ యాజ్ గర్ల్స్, అంటే గర్ల్స్ కి 99 పర్సెంటైల్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు కూడా కామన్ పూల్ లో అయితే పోటీ పడచ్చండి. ఇక నా ప్రిఫరెన్స్ సెలక్షన్ అంటే మీకు ఓన్లీ 2 బ్రాంచ్లు ఉన్నాయి, బీటెక్ సిఎస్సి కానివ్వండి, బీటెక్ ఈసీఈ. ఒకవేళ మీకు కానీ ఇంట్రెస్ట్ లేకపోతే, సపోజ్ ఈసీ ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఆ బ్రాంచ్ పెట్టుకోకండి. ఎందుకంటే ఆ బ్రాంచ్ కానీ పెట్టారనంటే ఫస్ట్ రౌండ్ లో కానీ మీకు ఆ సీట్ వచ్చిందంటే కంపల్సరీ మీరు ఆ సీట్ తీసుకోవాలండి ఫీజు కట్టి, లేకపోతే మీరు అడ్మిషన్ ప్రాసెస్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుందండి. అందుకని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి, లేకపోతే ఓన్లీ సిఎస్సి ఇంట్రెస్ట్ అనుకోండి, ఓన్లీ సిఎస్సి ఇంట్రెస్ట్ అయితే సిఎస్సి మాత్రమే పెట్టండి. అప్పుడు ఒకవేళ ఫస్ట్ రౌండ్ రాకపోతే మీ నేమ్ నెక్స్ట్ రౌండ్స్ కి అయితే కన్సిడర్ చేయడం జరుగుతుందండి. ఇవంటి జేఈ మెయిన్ ద్వారా అడ్మిషన్ వివరాలు ఇంటూ IIIT హైదరాబాద్ ఫర్ ద ఇయర్ 2025. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.